పాలకూర కూల్ సీజన్ క్రాప్ అనమాట. కొంచెము వాతావరణం ఇట్లా వేడైనప్పుడు బోల్ట్ అయిపోయి విత్తనం రావడం మొదలుపెడుతుంది. ఐ హైలీ సజెస్ట్ మీరు విత్తనాలు తప్పకుండా తీసుకోండి మీ గార్డెన్ నుంచి అని. ఎందుకంటే పాలకూర విత్తనాలు ట్రిక్కీ. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే కొనుక్కొచ్చిన విత్తనాలు మొలవలేదు నాకు. కాబట్టి మనం ఫ్రెష్‌గా గార్డెన్ నుంచి తీసుకుంటే గనక చాలా హెల్ప్ అవుతుంది. మనకొక టన్ ఆఫ్ సీడ్స్ వస్తాయన్నమాట. ఇట్లా ఉంటాయి ఒక్కొక్కటి. ఇంగ ఉన్న వాటిలో కొన్ని సన్నవి గూడా ఒస్తాయి. కొన్ని పెద్దవొస్తాయి. ఫస్ట్ టైమ్ వచ్చినయి పెద్ద పెద్దగొస్తాయి గాబట్టి, ఆ పెద్ద పెద్దవి వాడుకోండి. అట్లా వాటి నుంచి మంచి హెల్తీ మొక్కలు, బలంగా ఉన్న మొక్కలొస్తాయన్నమాట. చాలా ఈజీ. మీరు ఇట్లా పూత మొదలైనప్పుడు వాటిని అట్లే ఇంకా వదిలేసిస్తే గనక అవే పెరిగి పూలొచ్చి ఇంగ ఇట్లా విత్తనాలు ఎండుతాయన్నమాట. వాటిని కలెక్ట్ చేసి పెట్టుకొని ట్యాగ్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ పాలకూర ఫ్యామిలీకి చెందిన విత్తనాలన్నీ ఒకలాగే ఉంటాయి. స్విచ్ యార్డ్, బీట్రూట్ ఇట్లాంటివి. సో, తర్వాత కన్‌ఫ్యూజన్ ఒస్తది కాబట్టి తప్పకుండా ట్యాగ్ రాసి పెట్టుకోండి.